రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. పార్టీలో మార్పులు, టికెట్ లేని వారి అసంతృప్తి వంటి అంశాలపై చర్చించారు. ఇప్పటికే రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రెండో జాబితాపై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు జగన్. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, బొత్స, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. 3 గంటల పాటుగా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అరుణ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు నిర్వహించారని చెప్పాలి. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం 8 గంటల వరకు కూడా కొనసాగింది. అయితే 3 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో మార్పులకు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ మార్పుల అంశానికి సంబంధించి కూడా ప్రతి జిల్లా వారీగా సీఎం జగన్ సమీక్ష అయితే ఈ సమావేశంలో చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 11 మందిని స్థానాలు మార్చారు కాబట్టి ఈ స్థానంలో కొంతమందిని కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. కొన్ని చోట్ల వేరే స్థానాలకి స్థానచలనం కలిగించారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండో లిస్టులో ఎవరైతే స్థానాలు మార్చబోతున్నారో దాంతోపాటు ఎవరికైతే పూర్తిగా టికెట్ లేదో ఈ మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక సమీక్ష అయితే సీఎం జగన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, అలాగే అయోధ్య రామిరెడ్డి వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా మిథున్ రెడ్డి, అలాగే అనంతపురం జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిపై ఒకసారి సమీక్ష చేసినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా ఉత్తరాంధ్రలో ఎవరినైతే వచ్చే ఎన్నికల్లో పూర్తిగా టికెట్ లేదు, అదేవిధంగా ఎవరినైతే ప్లేసెస్ అనేవి చేంజ్ చేస్తున్నారు, అలాగే గోదావరి జిల్లాలో ఎవరిని మారుస్తున్నారు, అలాగే రాయలసీమ, అలాగే కృష్ణా, గుంటూరులో ఎవరెవరిని మారుస్తున్నారు అని పూర్తిగా వీటన్నింటి గురించి 3 గంటల పాటు సుదీర్ఘంగా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించిన తర్వాత రెండో లిస్టును కూడా ప్రకటించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. రేపు కానీ ఈ రోజు రాత్రికి కానీ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.